నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు తుంగభద్ర జలాశయంలోని నీటి సామర్థ్యం గురించి తెలుసుకుందాము. నిన్నటి కంటే ఈరోజు బలంగా వర్షాలు రావడం వల్ల ఎగువనున్న పశ్చిమ కనుమల నుండి శివమొగ్గ, బ్యాడగి, హావేరి జిల్లాలలో భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. వాటి వలన ఈ నీరు అంటే తుంగభద్ర అనేది అంటే తుంగ డ్యాము నిండి కిందకైతే వదిలేసినారు అనమాట. తుంగ మనకు వచ్చేసి ఒక 3.5 టీఎంసీలేం పడుతుంది. అది ఫుల్ అయ్యి కిందకి ఎత్తినారు. భద్రాకి అయితే వస్తున్నాయి అనమాట. రెండు కలిపి తుంగభద్ర అంటారు అనమాట. తుంగభద్రకి నీళ్ళు అనేవి పెరిగినాయి. అవి వచ్చేసి ఈరోజు మనకి ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే 10,000 క్యూసెక్ల పైనే ఉందన్నమాట ఈరోజు చూసుకున్నట్లయితే. అంటే దరిదాపు నిన్నటికి ఈరోజు చూసుకున్నట్లయితే 1 టీఎంసీ పెరిగిందనుకోండి. అంటే 1 టీఎంసీ నుంచి 2 టీఎంసీలు అంటే 10,939 క్యూసెక్లు. అంటే నిన్న చూసుకోవచ్చు 9,600 క్యూసెక్స్లు అంటే 9 టీఎంసీల 600 క్యూసెక్లు. ఈ రోజుకి వచ్చేపాటికి భారీగా పెరిగింది ఇన్ఫ్లో. ఇదే ఇన్ఫ్లో గిన పెరిగితే గిన బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు మనం చూసిన దాంట్లో కూడా 11 టీఎంసీలకి కొద్దిగా తక్కువ ఉంది. అంటే ఒక 2 టీఎంసీలకి పెరిగినట్లు గత 2 రోజుల నుంచి ఒక 2 టీఎంసీలు పెరిగినట్లు. మనకు డైలీ ఒక టీఎంసీ పెరుగుకుంటూ వచ్చినా కూడా పర్లేదనమాట. ఒక భారీగా మనకి ఎక్కడి నుంచి భారీగా వర్షాలు వచ్చినట్లయితే ఒక 4-5 టీఎంసీలు కన్నా డైలీ కన్నా పెరుగుతా అంటే గిన మళ్ళీ సాగుకైతే అనుకూలం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. పైన మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. శ్రీశైలం కూడా భారీగా వస్తుంది ఇన్ఫ్లో కూడా. మనం చూసుకోవచ్చు ఆల్మట్టి, జూరాల, నారాయణపూర్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇన్ఫ్లో అయితే స్టార్ట్ అయినాయి. శ్రీశైలం కూడా భారీ వరద అయితే స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కూడా ఈ 2 డ్యాములు కూడా ఇన్ఫ్లోలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి అనమాట. మనం గత సంవత్సరం చూసుకున్నట్లయితే ఇప్పటికీ 70 టీఎంసీలు తుంగభద్ర నదిలోన, అలాగే శ్రీశైలం నదికి కూడా సుమారుగా మనకి 170 టీఎంసీలు అట్లా వచ్చి మనకి ఈ నెల 10వ తారీఖు అంటే జూలై 10వ తారీఖు కల్లా అప్పుడే నీళ్లు వదిలినారు అనమాట శ్రీశైలంలోన. అంటే కొన్ని భాగాల వారీగా నీళ్ళు అనేవి వదలడం జరిగింది. ఇప్పుడు శ్రీశైలంకి ఏమంటే మెయిన్గా వచ్చేసి ఈ కరెంట్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని వాడుకొని మిగతావి విడతల వాదిరిగా వదిలేస్తారనమాట. ఇక నాగార్జున సాగర్ కూడా మనం చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇన్ఫ్లో స్టార్ట్ అయింది దీనికి కూడా. ఎందుకంటే దరిదాపు 148 టీఎంసీలు అప్పటికే ఉన్నింది. ఇప్పుడు వచ్చేపాటికి 155 టీఎంసీలు ఏముంది. అయిన తర్వాత మిగతావి వచ్చేసి శ్రీరామ్ సాగర్ కూడా ఫుల్గానే నిండిపోయింది. ఇప్పుడు కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న ఇన్ఫ్లోకి అంటే ఫుల్గా నిండిందంటే ఇప్పుడున్న స్టోరేజ్ కంటే పర్లేదని చెప్పుకోవచ్చు. అంటే ఈ డ్యామ్లన్నీ కూడా కొంచెం ఇన్ఫ్లోస్ అనేవి స్టార్ట్ అయి ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు చాలామంది పంటలు లేక చాలామంది ధరలు వస్తాయన్న నెపంతో చాలామంది పంటలు వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇన్ఫ్లోస్ అనేవి చాలా ముఖ్యంగా మీకు అప్డేట్ ఇవ్వాల్సిన పరిస్థితి అనమాట. ఇప్పుడు దరిదాపు చూసుకోవచ్చు తుంగభద్రకి, శ్రీశైలంకి డైలీ ఇన్ఫ్లోస్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. అవి ఎంత పర్సెంటేజ్లో స్టార్ట్ అయితే అనేది కూడా డైలీ మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఒక 2 టీఎంసీలు అయితే పెరిగినట్లు కనిపిస్తోంది. పశ్చిమ కనుమలు అంటే మనకు పైనున్న ప్రాంతాల నుంచి నీరు అనేవి భారీగా వరద చేరుతుంది. ఇంకా భారీగా చేరుకున్నట్లయితే రైతులకి సంతోషపడే విషయం అనమాట. వస్తే మనకు ఈ నెల ఆఖరికి రేపు నెల ఆఖరికల్లా నిండినా కూడా అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకునే అవకాశం, అంటే మళ్ళీ వర్షాలు బంద్ అయితే రావండి. ఈ వర్షాలు అలాగే కొనసాగాలని కోరుకుందాం. ఇక ఇదండి వీడియో. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.